ఫిబ్రవరి 8వ తేదీన శనివారం రోజున వృశ్చిక రాశి వారికి జరగబోయేదే ఇదే. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి శనివారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత జరగబోయేది ఇది. కనుక ఈ వృశ్చిక రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీ ఎటువంటి సమస్యలైనా 24 గంటలో పరిష్కారం లభించును. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ వృశ్చిక రాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరణ మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహ అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు రహస్య స్వభావులు అని చెప్పుకోవాలి. అంటే వారి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు, వారు తీసుకోవాలి అనుకుంటున్న నిర్ణయాల గురించి కావచ్చు, ఇతరుల వ్యక్తులతో షేర్ చేసుకోవడం అస్సలు నచ్చదు. ఇతరుల విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచుతారో అలాగే వేరే వారి పర్సనల్ విషయాలను కూడా ఇతరులకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారు సమాజంలో ఉన్నత స్థానాలు, గౌరవ స్థానాల్లో ఉన్న కొంతమంది వల్ల కొన్ని సందర్భంలో ఈ రాశి వారికి అన్యాయం కూడా జరుగుతుంది. అయితే ఈ రాశి వారు ఎప్పుడు కూడా అలవాటు మార్చుకొని క్రమశిక్షణగా ఉండాలి. అప్పుడే నూతన విజయాలు సాధించగలుగుతారు. అయితే అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఈ రాశి వారికి ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా వీరిలో ఉంది. ఈ వృశ్చిక రాశి వారి జాతకులు వైద్య రంగంలో కూడా ఈ రాశి జాతకులు ఎక్కువగా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్రాలు, వ్యాపారంలో అనుభవాన్ని కలిగి వీరు ఉంటారు. అలాగే ఈ రాశి వారు వ్యక్తులు హాస్యప్రియులు. తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారే తప్ప గొడవలు పెట్టుకోవడం అంటే వీరికి అస్సలు నచ్చదు. తమ చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని, అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉండాలని వీరు ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే వ్యవహార విషయాలను కూడా తామదైన శాలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ఈ రాశివారు ప్రణాళికలను చక్కగా రాసుకుంటారు. అయితే ఈ రాశివారు బాల్యం నుంచి కూడాను కష్టాలను ఎత్తు ఫలాలను చూస్తారు. కనుక జీవితంలో అనుభవం వీరికి చాలా ఉంది. అనేక రంగాల గురించి ఎటువంటి అవగాహన అయినా సరే వీరికి చిన్నతనం నుండే అలవాటు పడింది. అలాగే మాట తప్పి మనుషుల వల్ల కూడా వేరే మానసికంగా కృంగిపోయిన సందర్భాలు కూడా వీరిలో చాలా ఉన్నాయి. కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరంలో ఉన్న వారికి అప్పుగా ఇవ్వడం కావచ్చు, బదులుగా ఇవ్వడం కావచ్చు, వారి నుంచి తిరిగి పొందలేక మీరు చాలా నిరాశకు లోనైన పరిస్థితులు మరెన్నో ఉన్నాయి. అయితే అవసరాలకు వారికి మీరు సహాయం చేస్తారు, కానీ మీ అవసరంకి ఎవరు కూడా సహాయం అనేది చేయరు. ఇలా మీరు ఎన్నోసార్లు మీరు కృంగిపోయారు, తపన పడిపోయారు. ఎదుటి వ్యక్తులతో మీరు ఏమిటంటే గనక ఎలా పడితే అలా మాట్లాడలేరండి. ఎప్పుడు కూడాను ఎదుటి వ్యక్తులలో మాట్లాడటానికి అనేక మార్పులు ఆలోచిస్తూ వస్తున్నారు. అయితే ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో వీరి యొక్క సజాతి వల్ల, అంటే బంధువుల వల్ల, స్నేహితుల వల్ల అనేక సందర్భంలో మీకు అవసరంలో ఉన్నప్పుడు సహాయం అనేది అస్సలు దొరకదు. ఇకపోతే మీరు
మీరు నిరాశలో ఉన్నట్లయితే ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక నుంచి మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మీకు ఈ ఫిబ్రవరి 8వ తేదీన శనివారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత మంచి శుభవార్తలు అయితే రాబోతున్నాయి. మీరు వినబోతున్నారు. మీ జీవితంలో మీకు ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక తీరే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరికి వారి వారి పరిస్థితులను బట్టి ఒక్కొక్క కోరిక అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కొంతమందికి కెరియర్‌లో చాలా చక్కగా సెటిల్ అవ్వాలని, అలాగే ఉద్యోగపరంగా మంచి ప్రమోషన్ రావాలని, అలాగే ఇంకా కొంతమందికైతే విదేశీ అవకాశాలు రావాలని, విదేశాల్లో స్థిరపై ఉండాలని, ఈ విధంగా ప్రతి ఒక్కరికి కోరిక అనేది చాలా సహజంగా ఉంటుంది. లేదా వివాహం జరగాలని కూడా చాలామందికి ఉంటుంది. వివాహం జరగలేని, అలాగే సంబంధాలు సరిగ్గా కుదరలేని వారికి కూడా మీకు ఈరోజు ఖచ్చితంగా అదృష్టం తెచ్చిపెడుతుంది. అంటే మీరు ఇదివరకు ఏ సంబంధమైతే కావాలి అనుకుంటున్నారో అలాంటి సంబంధం మీకు త్వరలోనే వస్తుంది. ఇక మీకు మంచి అనుకూలంగా ఉందని మీ గ్రహచారం అనేది మీకు నచ్చినట్టు గ్రహచారం అనేది నడుస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు అదృష్టం కూడా తెచ్చిపెడుతుంది. మీ భాగస్వామి వారిని అర్థం చేసుకోవాలని, అలాగే కుటుంబ బంధాలు మెరుగుపడాలని, అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నవారు కలవాలని, బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వీరికి దూరమయ్యే వారిని కలుసుకోవాలని, ఇలాంటి కోరికలు కూడా వీరికి. అలాగే ఇంతకుముందు మీ డబ్బు విషయంలో అయితే ఇంతకుముందు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే ఆ డబ్బు అనేది తిరిగి రాక మీరు నిరాశకు గురైన రోజులు కూడా మరెన్నో ఉన్నాయి కదండి. అయితే ఈ యొక్క రాశి వారికి ఫిబ్రవరి 8వ తేదీన శనివారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత మీకు రావాల్సిన డబ్బు మొత్తం కూడా వచ్చేస్తుంది. మీకు ఎవరి దగ్గర అయినా సరే డబ్బు అప్పుగా అడిగినా, ఇంకా ఏదైనా అడిగినా ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అది మీ చేతికి అందుతుంది. ఇకపోతే మీ జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన పరిమాణాన్ని మీరు చూస్తారు. అంటే కీలక మార్పు అనేది మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది. మీరు ఏ రోజునైతే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన విషయాన్ని, అంటే ఒక శుభవార్త అనేది వినబోతున్నారు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. అలాగే ఉత్సవాలకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే అందరిలోనూ విశేష గౌరవాన్ని పొందుతారు. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్ కూడా చేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. కనుక ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఫిబ్రవరి 8వ తేదీన శనివారం రోజున ఇలాంటి శుభవార్తలైతే మీరు వింటారు. కనుక ఈ వీడియోని చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.